back to Career Post. Today we will see about GDS to Postman Examination 2025. What is its syllabus, pattern, books, eligibility, and what study material you have to undergo one by one. And what is the pattern and what is the eligibility criteria for Postman Examination? What is the salary? All these things we shall see in this video. ఈ GDS to పోస్ట్మెన్ సంబంధించి మనందరికీ తెలుసు 31/8/2025 అనేటువంటిది ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది క్యాలెండర్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సర్కిల్ నోటిఫికేషన్ అనేది 16/7/2025 రిలీజ్ అవుతుంది. చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఈ సీనియారిటీ కమ్ ఫిట్నెస్ ఏదైతే MTS to పోస్ట్మెన్ ఉందో అది ఏమైపోయింది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే అందులో ఉన్నటువంటి ఈ రిక్రూట్మెంట్ రూల్స్ ఏవైతే న్యూగా వచ్చాయో వాటి సంగతి ఏంటి, ఇట్లాంటి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అలాగే PAకి సంబంధించి మనకి నోటిఫికేషన్ 9/6 అయితే కనుక ఎగ్జామినేషన్ డేటు 27 అనమాట. అలాగే పోస్ట్మెన్ అండ్ MTSకి కామన్ ఎగ్జామినేషన్ 31/8/2025 పెడతారు. IPO వచ్చేసరికి 27/9/2025, PS గ్రూప్ Bకి వచ్చేసరికి 2/11/25 అనమాట. మనం ఫస్ట్గా ఒకసారి ఒక డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ అయితే కనుక GDS ఎప్పటి నుంచో చాలామంది కలగంటూ ఉంటారు. ఈ యొక్క డిపార్ట్మెంటల్గా అయితే చాలు, ఒకసారి కష్టపడి ఎట్లయినా సరే దాన్ని సాధించాలనుకునే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కొంచెం మోటివేషన్ కోసం ఈ యొక్క డిపార్ట్మెంటల్ శాలరీ ఎంత ఉంటుంది అని కనుక చూస్తే మనకి ఇవాళ బేసిక్ పే వచ్చేసరికి పోస్ట్మెన్కి 21,700, అలాగే DA వచ్చేసరికి 53% అనమాట. లేటెస్ట్గా 11,500 ఉంటుంది. HRA వచ్చేసరికి 10 to 20%. విజయవాడ లాంటి ప్లేసెస్లో విశాఖపట్నం కానీ అయితే 20%. HRA మామూలుగా అయితే 10% ఉంటుంది. TPA అంటే ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ వచ్చేసరికి 900 నుంచి 3,600 రేంజ్లో ఉంటుంది. ఇక్కడ పోస్ట్మెన్కి వచ్చేసరికి 1,800 అనమాట. DA ఆన్ TPA కూడా వస్తుంది. TPA మీద 1,800 మీద DA కూడా వస్తుంది అనమాట. అది 53 ఉంది. ఇప్పుడు టోటల్గా 38,000 అనేటువంటిది పోస్ట్మెన్గా వస్తుంది. ఇవాళ ఎవరైతే GDSలు 12,000 నుంచి ఒక 14,000-15,000 ఆ రేంజ్లో శాలరీస్ తీసుకుంటున్నారో ఇది ఆల్మోస్ట్ మంచి జంప్ అని చెప్పాలన్నమాట. పోస్ట్మెన్ ఎగ్జామినేషన్ కనుక క్రాక్ చేసి వాళ్ళు ప్రిపేర్ అయితే కనుక మీరు ఇక్కడ మనం రిక్రూట్మెంట్ రూల్స్ గురించి కూడా కొంత తెలుసుకోవాలి. మనకి పోస్ట్మెన్కి సంబంధించి ఇదివరకు డైరెక్ట్గా MTS నుంచి పోస్ట్మెన్కి సీనియారిటీ కమ్ ఫిట్నెస్ ద్వారా ఉండేది, అది తీసేయడం జరిగిందనమాట రీసెంట్గా. ఇప్పుడు ఏం పెట్టారంటే రెండు సెగ్మెంట్స్, DP 50%, DRS 50% అనమాట. DP అంటే అనమాట ప్రమోషన్ కోటా, DR వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా అనమాట. GDS నుంచి ఎవరైతే MTS 3 years ఆఫ్ సర్వీస్ ఉండి లెవెల్ 1లో ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా పోస్ట్మెన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది రాయొచ్చు. అలాగే MTS ప్లస్ GDS సర్వీస్ ఎవరికైతే కనుక 5 years ఉంటుందో వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది పోస్ట్మెన్ ఎగ్జామినేషన్ MTS నుంచి రాయొచ్చు అనమాట. అలా ఫిలప్ చేస్తారు. ఫస్ట్ పోస్టులు అందులో 50%, 100 పోస్టులు ఉంటే అందులో 50 అట్లా ఫిలప్ చేస్తారు. అందులో కనుక మిగిలిపోయి ఎవరో కనుక సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ MTS నుంచి పోస్ట్మెన్కి పాస్ అయిన వాళ్ళు లేరనుకోండి ఎగ్జామినేషన్లో, సపోజ్ 10 పోస్టులు ఉన్నాయి, అందులో 10 పోస్టుల్లో 5 పోస్టులు ఇలా MTS టు పోస్ట్మెన్, ఒక 5 పోస్టులు GDS టు పోస్ట్మెన్ ఫిలప్ చేస్తారనుకుంటే ఈ 5 పోస్టుల్లో 3 మాత్రమే పరీక్ష రాశారు, మిగతా 2 పోస్టులకి ఖాళీగా ఉండిపోయినాయి అనుకుంటే ఆ 2 తీసుకొచ్చి GDS టు పోస్ట్మెన్ దాంట్లో కలుపుతారనమాట. అప్పుడు అంతకుముందు 5 ఉంటే ఇప్పుడు ఈ 2 కలిపి 7 పోస్టులు ఇక్కడ ఫిలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 5 year GDS నుంచి 5 years సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1/1/2025 వేకెన్సీ ఇయర్ ఈ సంవత్సరం సంబంధించి అప్పటికి 5 సంవత్సరాలు నిండిన వాళ్ళని ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది అలౌ చేస్తారు, వాళ్ళు రాయొచ్చు. అందులో కూడా ఎవరు క్వాలిఫై కాకపోవటం, ఆ 7 పోస్టుల్లో కూడా ఎవరు లేకపోతే కనుక అవి ఓపెన్ మార్కెట్కి వెళ్ళిపోతాయి అనమాట. ఈ కంటింజెన్సీ అనేటువంటిది అన్ఫిల్డ్ అనేటువంటిది అరైవ్ అవ్వదు. చాలామంది అడుగుతున్నారు డైరెక్ట్గా పోస్ట్మెన్ కానీ MTS కానీ ఎగ్జామినేషన్స్ ఏమన్నా పోస్ట్ ఆఫీసెస్లో పడతాయా అని చాలామంది వేరే అదర్ ఛానల్స్లో చెప్తున్నారు, పడతాయి అని చెప్పేసి 98,000 అట్లా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక ఇది రీజన్ అనమాట. మెయిన్ రీజన్ GDS నుంచి ఏమన్నా మిగిలిపోతే తప్ప అవి ఓపెన్ మార్కెట్లోకి రావన్నమాట. కాబట్టి ఈ మిగిలిపోయేటువంటి ఛాన్సెస్ అనేటువంటివి 0 ఆల్మోస్ట్. ఎవరో ఒకళ్ళు పాస్ అవుతూనే ఉంటారు కాబట్టి అది 0. కాబట్టి ఓపెన్ మార్కెట్లో ఇప్పుడెప్పుడైతే రిక్రూట్మెంట్ రూల్స్ మారేంతవరకు అయితే కనుక ఓపెన్ మార్కెట్లో నోటిఫికేషన్ అనేటువంటిది మనం చూడబోట్లేదు. అది MTS కావచ్చు, పోస్ట్మెన్ కావచ్చు. ఇక మనకి ప్రమోషనల్ రెవెన్యూస్ GDS సంబంధించి 2025కి సంబంధించి మనం చూస్తే GDS టు MTS అయితే 3 years సర్వీస్ ఉండాలి.
10th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 18,000 బేసిక్ పే. GDS2 పోస్ట్ మ్యాన్ వచ్చేసరికి 5 years 50 years ఆఫ్ ఏజ్ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉండాలి, లెవెల్ 3 21,700 అనేటువంటిది పోస్ట్ మ్యాన్ క్యాడర్కి వస్తుందన్నమాట. GDS జాయిన్డ్ బిఫోర్ 17/6/2022 PA క్యాడర్ అయితే కేటగిరీ C కింద 5 years ఎలిజిబిలిటీ ఉంటుంది, 40 years ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th, లెవెల్ 4 బేసిక్ పే 25,500. GDS జాయిన్డ్ ఆఫ్టర్ 17/6/2022 కనుక జాయిన్ అయితే కనుక కేటగిరీ C కింద వస్తారు. ఈ కేటగిరీ ABC అంటే ఏంటంటే జనరల్గా ఎవరైతే PA ఎగ్జామినేషన్కి రాస్తారో వాళ్ళు పోస్ట్ మ్యాన్ నుంచి రాయొచ్చు, MTS నుంచి రాయొచ్చు, వాళ్ళకి కేటగిరీ A కింద అన్నమాట చూపిస్తారు. మిగతా వాళ్ళని కేటగిరీ B కింద, కేటగిరీ C కింద డివైడ్ చేస్తారనమాట. ఎవరైతే కేటగిరీ Aలో సెలెక్ట్ కాకపోతారో అక్కడ కూడా వేకెన్సీ ఫిలప్ కాకుండా ఉంటాయి, అన్ఫిల్డ్ ఉంటాయి, అవి కేటగిరీ Bకి. కేటగిరీ Bకి వచ్చినాక కూడా ఏమి మిగిలిపోతే అవి కేటగిరీ Cకి తీసుకొస్తారు. కాబట్టి ఛాన్సెస్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది GDS2 PA అనేది ఎగ్జామినేషన్ ద్వారా. MTS2 పోస్ట్ మ్యాన్ వచ్చేసరికి 3 years, అలాగే MTS ప్లస్ GDS వచ్చేసరికి 5 years అనమాట పోస్ట్ మ్యాన్ క్యాడర్కి ఎగ్జామినేషన్. అలాగే MTS2 PA వచ్చేసరికి కేటగిరీ Aలో 5 years అనమాట. పోస్ట్ మ్యాన్ టు PA కేటగిరీ A 3 years, పోస్ట్ మ్యాన్ టు MTS కేటగిరీ A 5 years, పోస్ట్ మ్యాన్ ప్లస్ MTS ప్లస్ GDS కానీ లేకపోతే పోస్ట్ మ్యాన్ ఉంటే కనుక అది కేటగిరీ B కింద 5 years అనమాట. GDS సర్వీస్తో కలుపుకొని అది PAకి. PA టు IPO 8 years అండ్ PA టు IPO టు SPR AD వచ్చేసరికి 5 years అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా MTS కానీ, పోస్ట్ మ్యాన్ కానీ, MG కానీ, PA కానీ, SA కానీ ఇవన్నీ కూడా సర్కిల్ లెవెల్ ఎగ్జామినేషన్. అంటే పోస్ట్ మ్యాన్ కూడా పర్టికులర్గా సర్కిల్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట. పోస్ట్ మ్యాన్ అండ్ MG కూడా మెయిల్ గార్డు. రిలాక్సేషన్ ఉంటుందా 1 year అనేటువంటిది పోయిన సంవత్సరం ఇచ్చారు పోస్ట్ మ్యాన్కి 3 years కాకుండా 2 years తోటి MTS రాయడానికి. అలాగే ఎవరైతే MTS ఉన్నారో వాళ్ళకి పోస్ట్ మ్యాన్ రాయడానికి 2 years తోనే ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాన్ని రిలాక్సేషన్ కింద 1 year రిలాక్సేషన్ కింద ఇవ్వడం జరిగింది. అది ఈ సంవత్సరం ఉంటుందా లేదా అనేటువంటిది మనకి ఇది నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు అనమాట. నోటిఫికేషన్ దాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో 2 years సర్వీస్ ఉంది మాకు MTS నుంచి అని కానీ, లేకపోతే 4 years సర్వీసే ఉంది GDS నుంచి పోస్ట్ మ్యాన్ రాయడానికి, మేము ఏం చేయాలి అంటే కనుక నేను చెప్పేదైతే కనుక మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఒకవేళ ఎలిజిబిలిటీ వస్తే పరీక్ష రాస్తారు, లేకపోతే కనుక నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దామండి. పోస్ట్ మ్యాన్ ఎగ్జామినేషన్కి మ్యాక్సిమం GDS నాట్ ఎక్సీడింగ్ 50 years ఆఫ్ ఏజ్ ఉండాలి, 10th స్టాండర్డ్ ఉండాలి. MTSకి అయితే ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రెస్ట్రిక్షన్స్ లేవు. మినిమం సర్వీస్ వచ్చేసరికి 5 years ఉండాలి GDSకి కంటిన్యూస్ సర్వీస్. అలాగే MTSకి వచ్చేసరికి 3 years ఉండాలి. హిందీను ఈ రీజనల్ లాంగ్వేజెస్లో రాయొచ్చు అంటే కనుక రాయొచ్చు అనమాట. ఇండియా పోస్ట్ వెబ్సైట్లో మీరు కనుక క్లిక్ చేస్తే హిందీ కూడా ఆప్షన్ ఉంటుంది, అది చదువుకోవచ్చు. అట్లా మనం మెటీరియల్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఎన్ని పేపర్లు అంటే కనుక 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, పేపర్ 2 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, పేపర్ 3 క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ బుక్స్ అనమాట. అలాగే పేపర్ 4 వచ్చేసరికి టెస్ట్ ఉంటుంది, అంటే టైప్ అండ్ కంప్యూటర్ టెస్ట్ అనమాట. ఇక మనం సిలబస్కి వచ్చేసరికి ఇది మెయిన్ సిలబస్ అనమాట. నిన్న MTSకి సంబంధించి సిలబస్ వీడియో చేస్తున్నాను నేను. ఏదైతే MTSకి ఒకే ఒక పేపర్ ఉంటుందో ఆ పేపర్ సేమ్ పేపర్ పోస్ట్ మ్యాన్కి కూడా ఫస్ట్ పేపర్ కింద ఉంటుందన్నమాట. అది అంటే మీకు ఇక్కడ చూస్తే కనుక పేపర్ 1లో పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 46 మార్క్స్ అనమాట, 23/2. ప్రొడక్షన్ సర్వీసెస్ PO గైడ్ పార్ట్ 1 ఈ రెండు కలిపి 46 మార్క్స్కి. అలాగే పోస్టల్ వాల్యూమ్ 5 వచ్చేసరికి 14 మార్క్స్కి 7 questions అడగటం జరుగుతుంది. అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 10 questions 2 marks ఈచ్ అనమాట, 20 marks. బేసిక్ అర్థమెటిక్ వచ్చేసరికి 10 questions 2 marks 20 marks టోటల్. అలాగే మీకు మొత్తం 50 questions ఇస్తారు ఇంటూ 200 మార్క్స్ అనమాట. యూఆర్కి వచ్చేసరికి 40% పాస్ మార్క్ అనమాట. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 37%, SC ST అండ్ PWDకి వచ్చేసరికి 33% అనేటువంటిది క్వాలిఫైయింగ్ మార్క్ కింద ఉంటుందన్నమాట పేపర్ 1కి సంబంధించి. ఇప్పుడు పేపర్ 2 చూద్దాం. ఇది 30 minutes ఉంటుంది, ఓన్లీ ఫర్ పోస్ట్ మ్యాన్ అనమాట. ఇది MTSకి ఉండదు. ఇందులో మనకేముంటాయి అంటే కనుక PO గైడ్ పార్ట్ 1 ఉంటుంది. ఈ PO గైడ్కి ఇక్కడ ఉన్న పేపర్ 1లో ఉన్న PO గైడ్కి పేపర్ 2లో ఉన్న PO గైడ్కి తేడా ఏంటంటే కనుక ఇది డెలివరీకి సంబంధించి పోస్ట్ మ్యాన్ కోసం ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి PO గైడ్ పార్ట్ 1లోని సిలబస్ అనమాట.
ఇందులో నుంచి మనకి 10 మార్కులు వస్తాయి. 5x2 క్వశ్చన్స్ అనమాట, 5 క్వశ్చన్స్ అడుగుతారు. వాల్యూమ్ 6 పార్ట్ 3 అనేటువంటిది కూడా మనకు ఉంది. న్యూ అండ్ ఓల్డ్ ఉంది. మళ్ళీ ఏది చదవాలని అడుగుతుంటారు చాలామంది. ఇదేంటంటే రెండు కూడా చూసుకోవాలి, కానీ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఓన్లీ 10% మాత్రమే ఉంటుంది. ఆ 10% కవర్ కూడా చేసుకుంటే మీకు రెండు కూడా చూసుకోండి. నెంబర్స్ గురించి పెద్దగా వరి అవ్వకండి. రూల్ నెంబర్స్ గురించి అన్నీ గుర్తుపెట్టుకునే అవకాశం అయితే అందరికీ ఉండదు. కాబట్టి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి రాదర్ దాన్ రూల్ నెంబర్స్. ఇక్కడ 10x2 20 మార్క్స్ అనమాట. 10 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వాల్యూమ్ 7 వచ్చేసరికి మనకి RMSకి సంబంధించి వాల్యూమ్ 7 అనేటువంటిది ఉంటుంది. అందులో నుంచి కూడా 20 మార్క్స్ ఉంటాయి, అంటే 10x2 అనమాట. ఇక్కడ కూడా 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. ఇందులో కూడా యూఆర్కి 40 మార్క్స్ 40% రావాలి. అలాగే అంటే 40 అంటే మీకు ఇక్కడ 20 మార్క్స్ అనమాట, 50 కాబట్టి. అలాగే మీకు ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి 37%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 33% అనేటువంటిది దీనికి మార్కులు రావాల్సి ఉంటుంది. ఇవి రెండు కూడా కలిపి స్కోర్ అనేటువంటిది తీసుకుంటారు. అంటే మెరిట్ అనేటువంటిది పేపర్ 1 పేపర్ 2 కలిపిన మెరిట్ అనేటువంటిది తీసుకుంటారన్నమాట. పేపర్ 3 వచ్చేసరికి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. ఇందులో మనకి ఓన్లీ పోస్ట్ మెన్కి మాత్రమే ఉంటుందండి ఈ పేపర్ 3 అనేటువంటిది. లేటెస్ట్గా పేపర్ 3 అనేది ఎంటీఎస్కి తీసేయడం జరిగింది. ఓన్లీ 1 పేపర్ మాత్రమే ఎంటీఎస్కి ఉందన్నమాట. ఇక్కడ ఓన్లీ పేపర్ 3 అంటే ఏంటంటే ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీషు 15 మార్కులు అనమాట. తెలుగు టు ఇంగ్లీష్ టు లోకల్ లాంగ్వేజ్, సపోజ్ ఇఫ్ యువర్ లోకల్ లాంగ్వేజ్ ఇస్ మలయాళం, ఇంగ్లీష్ టు మలయాళం అండ్ మలయాళం టు ఇంగ్లీష్ అనమాట. అదే కనుక తెలుగు అయితే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీషు. ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే 15 30 మార్కులు అనమాట. అలాగే లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది. 40 to 50 వర్డ్స్ ఉంటాయి. 3 క్వశ్చన్లు ఇచ్చి 3 లెటర్లు ఇచ్చి అందులో ఒక క్వశ్చన్ని ఎంపిక చేసుకోవాలి. 10 మార్కులు ఉంటుందన్నమాట. అలాగే షార్ట్ ఎస్సే కూడా రాయమంటారు, 40 to 50 వర్డ్స్. ఈ ఎస్సే ఎట్లా రాయాలి, లెటర్ ఎట్లా రాయాలి అనేటువంటిది కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. అలాగే 1 క్వశ్చన్ అనేటువంటిది 3 క్వశ్చన్స్ ఇస్తారు, 3 ఎస్సేలు ఇస్తారు, ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇది తెలుగులో మాత్రమే రాయాలి. లెటర్ రైటింగ్ అండ్ ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే షుడ్ బి రిటన్ ఇన్ తెలుగు ఓన్లీ ఆర్ విచ్ ఎవర్ లోకల్ లాంగ్వేజ్ యువర్స్ ఈజ్. అంటే మీ ఇఫ్ యువర్ లోకల్ లాంగ్వేజ్ ఇస్ మలయాళం, యూ హ్యావ్ టు రైట్ ఇట్ దట్ లెటర్ అండ్ ఎస్సే ఇన్ మలయాళం. ఇఫ్ యువర్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ కన్నడ, యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ కన్నడ ఓన్లీ. అదర్వైజ్ యూ విల్ బి అవార్డెడ్ విత్ 0. తెలుగులో రాయకపోతే కనుక 0 వేస్తారనమాట. ఇవి ఇంగ్లీష్లో రాయకూడదు. లెటరు షార్టెస్ట్ ఇంగ్లీష్లో రాయకూడదు, ఇది ఓన్లీ తెలుగులోనే రాయాలి. అలాగే యూఆర్కి 40%, 37, 33 అనేటువంటిది ఈ యొక్క ఎలిజిబిలిటీ మార్క్స్ అనమాట. పేపర్ 4 వచ్చేసరికి మీకు డెస్ట్ ఉంటుంది, 15 minutes టైం మాత్రమే. ఈ పేపర్ 3 వచ్చేసరికి 1 hour టైం ఉంటుంది. పేపర్ 4 ఏదైతే డెస్ట్ ఉంటుందో, ఎవరైతే 1, 2, 3 క్వాలిఫై అవుతారో వాళ్ళని పేపర్ 4కి పిలుస్తారు. డెస్ట్కి సపరేట్ రోజు జరుగుతుంది. అందులో 25 మార్క్స్ ఉంటాయి. డేటా ఎంట్రీ 15 minutesకి ఉంటుంది. 600 కీ డిప్రెషన్స్ అనమాట, +5% అనేటువంటిది ఉంటుంది. 600 ఆల్ఫాబెట్స్ అనమాట. బేసిక్గా చెప్పాలంటే అంటే స్పేస్ కూడా ఒక ఆల్ఫాబెట్ కింద ట్రీట్ చేయాలి. దీని మీద సపరేట్ వీడియో ఉంది, చూడండి. అలాగే యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 75% రావాలి. ఇది కాబట్టి ఎవరైతే డెస్ట్కి కూడా సీరియస్గా ఇప్పటి నుంచో కొంచెం అస్సలు టైప్ రాకపోతే కనుక కొంచెం ప్రిపేర్ అవుతూ ఉండడం మంచిది. ఎస్సీ ఎస్టీకి పీడబ్ల్యూడీకి 60% అనమాట. ఇది 25 మార్క్స్కి ఉంటుంది. ఇది సిలబస్ బేసిక్గా. ఇక్కడ మనకి కామన్గా ఎగ్జామ్ పెట్టినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. ఏంటంటే పేపర్ 1, 2, 3 అనేటువంటివి ఒకే సిట్టింగ్లో జరిగిపోతాయి పోస్ట్ మెన్ అండ్ ఎంటీఎస్కి సంబంధించి. అయితే పోస్ట్ మెన్కి మాత్రమే 3 పేపర్లు ఉంటాయి, ఎంటీఎస్కి ఒకే ఒక పేపర్ ఉంటుందన్నమాట. అది జరుగుతుంది అనేటువంటిది డెస్ట్కి విడిగా పిలుస్తారనమాట. ఇక్కడ మనము పేపర్ 1లో మనం సిలబస్ చూసుకుంటే ఆర్గనైజేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీస్ గైడ్లో మనకి ఎంటీఎస్ సిలబస్ పేపర్ 1కి ఏది ఉందో అది ఉంటుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్, టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, బిజినెస్ అవర్స్, పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్, స్టేషనరీ, అలాగే జనరల్ రూల్స్ యాజ్ టు ప్యాకింగ్, సీలింగ్, పోస్టింగ్, మేనర్ ఆఫ్ అఫిక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్, మెథడ్ ఆఫ్ అడ్రస్. మెథడ్ ఆఫ్ అడ్రస్ వచ్చేసరికి మీకు ఇన్లాండ్, ఫారిన్ రెండు కూడా తెలిసి ఉండాలి. అది ప్రొడక్షన్ సర్వీసెస్లో మీకు మెథడ్ ఆఫ్ అడ్రస్ ఫారిన్ సంబంధించి కూడా వస్తుంది కాబట్టి రెండు తెలుసుకోవాలి. పోస్ట్ బాక్సెస్, పోస్ట్ బ్యాగ్, డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ ప్యూను, అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్, ఇవన్నీ కూడా ప్రివో గైడ్ పార్ట్ 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ సర్వీసెస్లో మెయిల్స్, బ్యాంకింగ్, రెమిటెన్సెస్, ఇన్సూరెన్స్, స్టాంప్స్, బిజినెస్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారనమాట. అలాగే వాల్యూమ్ 5లో డెఫినేషన్స్ పార్ట్ అనమాట, 1 నుంచి 57A వరకు ఉంటుంది. అది కూడా 7 క్వశ్చన్స్, 14 మార్క్స్ అనమాట. సో ఇక్కడ 14, అక్కడ 46, మొత్తం కలిపి 60 మార్క్స్ అనమాట. టోటల్గా
మనకి 30 క్వశ్చన్స్ ఇంటూ 2 60 మార్క్స్ పార్ట్ ఏలో ఉంటాయి పేపర్ 1లో. పార్ట్ ఇవ్వండి దీనికి సంబంధించి ప్రతిదానికి టాపిక్కి సంబంధించి కూడా వీడియోస్ చేయడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ చూస్తే కనుక మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో ఒక పిఓ గైడ్ పార్ట్ 1 అలాగే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ తప్ప మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు ముందుకెళ్ళొచ్చు. మనకి పిఓ రెగ్యులేషన్స్ అని చెప్పేసి 4 వీడియోస్ చేయడం జరిగింది. ఆ 4 కూడా చూడండి. ఫస్ట్ వీడియోలో 2 వీడియోస్ వచ్చేసరికి ఎంసీక్యూస్ ఉంటాయి, 100 ఎంసీక్యూస్. ఇంకొక వీడియో ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది, ఒక 1 అవర్ పైనే. అలాగే ఒక 17 మినిట్స్ వీడియో మీకు జనరల్ ఐడియా ఉంటుంది. జనరల్గా నేను సజెస్ట్ చేస్తానంటే ఆ 17 మినిట్స్ వీడియో చూసిన తర్వాత ఫుల్ లెంత్ వీడియో చూసిన తర్వాత ఎంసీక్యూస్ చూడండి, మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. ఇవి కొంచెం రిపీట్ చేయండి. ఇందులో ఉన్నటువంటి చేంజెస్ అన్నీ కూడా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో మనకి ఇండియా పోస్ట్ వెబ్సైట్లో రానున్న రోజుల్లో పెట్టబోతున్నారు. ఆల్రెడీ కొంత చేంజెస్ అయితే జరిగినాయి. లెటర్కి సంబంధించి 500 గ్రామ్స్ అని ఇట్లాంటి కొన్ని చేంజెస్ అయితే ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. మిగతావి కూడా త్వరలోనే చేస్తారనమాట. ఆ చేసినప్పుడు నేను ప్రత్యేకంగా ఈ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేసి పెడతానమాట. ఎంసీక్యూస్ కానీ అలాగే థియరీ పార్ట్ కానీ. ఇక్కడ మీకు పార్ట్ బికి సంబంధించి పేపర్ 1లో జనరల్ అవేర్నెస్ గురించి 10 క్వశ్చన్స్ వస్తాయి. 1 to 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ టాపిక్ ఉంటుంది అనమాట. ఇండియా జాగ్రఫీ, సివిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్, ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ, వీటన్నిటి మీద కూడా చాలా వీడియోస్ చేయడం జరిగింది. 10 క్వశ్చన్స్ 20 మార్క్స్. అలాగే బేసిక్ అర్థమెటిక్స్ నుంచి కూడా 10 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. అందులో ఏంటంటే బోర్డ్ మాస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యూనిటరీ మెథడ్. ఇందులో కూడా 10 క్వశ్చన్స్ 20 మార్క్స్. మొత్తం మీద ఇక్కడ ఒక 40 మార్క్స్ వస్తాయి. ఇందాక 60 చూసాం, 40, 60, 100 అనమాట. దీని మీద కూడా డిఫరెంట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, ఇది ఖచ్చితంగా చూడండి. ఇందులో మనకి బేసిక్గా ఇండియా పోస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు డాన్సెస్ కానీ, ఫ్రీడమ్ స్ట్రగుల్ కానీ, సివిక్స్ గురించి, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ మీద ఎంసీక్యూస్ వీడియోస్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి. అలాగే ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ మీద 1 అవర్ వీడియో ఉంటుంది, చూడండి. మ్యాథ్స్ మీద కూడా ఈ 2 చేస్తున్నాను. అట్లాగే మీకు ఆ పోస్ట్ ఆఫీస్ గైడ్ పేపర్ 2కి వచ్చేసరికి పోస్ట్ మ్యాన్కి సంబంధించి పేపర్ 2 ఉంటుంది కదా, అందులో మీకు డెలివరీ పార్ట్ మీద ఒక 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఇంటూ 2. డెలివరీ ఆఫ్ మెయిల్స్ ఉంటుంది. అలాగే రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్, పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్, రీడైరెక్షన్, ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ అడ్రస్ చేంజ్, ఆర్టికల్స్ అడ్రస్ టు డిసీజ్డ్ పర్సన్, లయబిలిటీ టు డిటెన్షన్ టు సర్టన్ మెయిల్స్, ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై పోస్ట్ మెన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఇవన్నీ కూడా టాపిక్స్ కింద ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక పేపర్ 2 వచ్చేసరికి పిఓ గైడ్ పార్ట్ 1 నుంచి 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, 10 మార్కులు. 20 మార్కులు వాల్యూమ్ 6 పార్ట్ 3లో నుంచి వస్తుంది. అలాగే వాల్యూమ్ 7 నుంచి 20 మార్క్స్ అనమాట. కాబట్టి వాల్యూమ్ 7, వాల్యూమ్ 6 పార్ట్ 3 చాలా ఇంపార్టెంట్. 20 మార్కులు ఉంటాయి. స్కోరింగ్ పేపర్ అనమాట ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఇందులో ఎక్కువ మార్కులు పోగొట్టుకుంటే మటుకి గటాన్ అవడం కష్టం. కాబట్టి దీన్ని కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి. ఈజీగా ఉంటాయి, బట్ మనం మిస్ అవ్వకూడదు అనమాట, ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు. ఇది ఫస్ట్ వీడియో. మీరు ఏదైతే డెలివరీకి సంబంధించి చూడాల్సిన మస్ట్ వీడియో ఇదనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 1 అవర్ 20 మినిట్స్ అట్లా ఉంటుంది. ఇది థియరీ క్లాస్. ఫస్ట్ ఇది చూస్తే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క దీనిలోకి రావచ్చు. ఇగోండి ఈ మెగా వీడియోస్ కానీ, దీనిలోకి డెలివరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు తర్వాత వెళ్ళొచ్చు అనమాట. ఇది కంపల్సరీ చూడాల్సిన వీడియో అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాల్యూమ్ 6 పార్ట్ 3కి సంబంధించి కూడా టాపిక్స్ ఏంటనేది చూద్దాము. హెడ్ పోస్ట్ మ్యాన్ అనేటువంటిది తెలుసుకోవాలి, ఆయన డ్యూటీస్ అనమాట, రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకోవాలి. నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్ గురించి తెలుసుకోవాలి. సప్లై ఆఫ్ ఫార్మ్స్ టు బి క్యారీడ్ అవుట్, ఏమేమి ఫార్మ్స్ తీసుకెళ్ళాలి. సేల్ ఆఫ్ స్టాంప్స్ గురించి, పోస్ట్ మ్యాన్ బుక్ అంటే ఏంటి, దాని నెంబర్ ఎంత, MS-27 ఇట్లా అంటారు కదా అవి. అలాగే అడ్రస్ టు బి నోటెడ్ ఆన్ ద పోస్టల్ ఆర్టికల్స్, డ్యామేజ్డ్ ఆర్టికల్స్ టు బి నోటీస్డ్, రిసీట్ ఆఫ్ అడ్రస్ ఆర్టికల్స్ ఇష్యూడ్ ఫర్ డెలివరీ, book of receipts for intimations and notices delivery, intimation for delivery, realization of postage before delivery, receipts of addresses for registered articles, అలాగే డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రస్, పర్దాన్షిన్ ఉమెన్, అలాగే డెలివరీ ఆఫ్ ఇన్షూర్డ్ ఆర్టికల్స్ అడ్రస్ టు మైనర్స్, పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్ అడ్రస్ టు మైనర్స్, పేమెంట్ ఆఫ్ ఈఎంఓ అండ్ డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ లెటర్స్ టు ది లునాటిక్స్ అంటే మతిస్థిమితం లేని వాళ్ళు అనమాట. డ్యూటీస్ ఆఫ్ విలేజ్ పోస్ట్ మ్యాన్. ఇట్లా ఈ టాపిక్స్ అన్నిటికీ సంబంధించి ఇక్కడ A to R వరకు ఉన్నాయి.
ఇవన్నిటికి సంబంధించి వీడియోస్ అయితే మీకు రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో చేంజెస్ ఏం లేవు. చక్కగా ఇవన్నీ కూడా చూడండి. ఫస్ట్ మీరు థియరీ పార్ట్ చూడండి, అదే రోజు సాయంత్రము వీలుంటే ఎంసీక్యూస్ కూడా చూడండి. నెక్స్ట్ డే మళ్ళీ 2 చూస్తే మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. వాల్యూమ్ 7 వచ్చేసరికి మీకు 10 క్వశ్చన్స్ 20 మార్క్స్ అని చూసాము. ఇందులో స్టాంప్స్ అండ్ సీల్స్ గురించి, పోర్ట్ఫోలియో అంటే ఏంటి, దానిలో ఏముంటాయి, అలాగే స్టేషనరీ అంటే ఏంటి, ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్ అంటే ఏంటి, ఇది ఎవరు తయారు చేస్తారు, దానికి డైలీ రిపోర్ట్కి డైలీ నోట్కి తేడా ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా, మెయిల్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, దాని నెంబర్స్ ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ అంటే ఏంటి, మెయిల్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ముందు బ్యాగ్ ఇవ్వాలా, మెయిల్ ఆఫీస్ వాళ్ళు బ్యాగ్ తీసుకోవాలా ట్రైన్ నుంచి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. కేజ్ టీబీ అంటే ఏంటి, అది ఎప్పుడు వాడతారు, ఎక్కడ ఉంటుంది, మెయిల్ వ్యాన్లో ఉంటుందో మెయిల్ ఆఫీస్లో ఉంటుందో, ఇట్లాంటివన్నీ కూడా మీకు అందులో కవర్ అవుతాయి. డిస్పోజల్ ఆఫ్ మెయిల్స్ అడ్రస్ టు ఎ సెక్షన్ ఆర్ ఎ మెయిల్ ఆఫీసు, అలాగే క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్ అంటే ఏంటి, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెయిల్ గార్డ్ అండ్ ఏజెంట్ ఏంటి, ఫైనల్ డ్యూటీస్ బిఫోర్ క్విట్టింగ్ ద వ్యాన్ ఆర్ ఆఫీస్ ఏముంటాయి, ఏ ఆర్డర్ అంటే ఏంటి, బి ఆర్డర్ అంటే ఏంటి, టీబీ ఆర్డర్ ఏంటి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. అందులోకి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే మటుకి ఇదండి. ఆర్ఎంఎస్ సంబంధించి ఏదన్నా తెలుసుకోవాలి అని మీరు ముందుకు వెళ్ళబోతుంటే, అంటే వాల్యూమ్ 7 తెరిచి మీరు కనుక చదువుతూ ఉంటే వాల్యూమ్ 7 అంతా ఆర్ఎంఎస్ గురించే ఉంటుంది. అది తెలియాలి, మీకు సబ్జెక్ట్ మీద డౌట్ రాకూడదంటే ఈ ఆర్ఎంఎస్ స్ట్రక్చర్ అని కొట్టండి. మన యూట్యూబ్కి వెళ్ళి ఈ వీడియో వస్తుంది. ఇది కంపల్సరీ చూడండి, అవసరమైతే 2-3 సార్లైనా చూడండి. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ఇందులో ఉండేటువంటి డౌట్స్ అన్ని ఆర్ఎంఎస్ సంబంధించి బేసిక్ టెర్మినాలజీ అంతా తెలుస్తుంది అనమాట. కంప్లీట్ ఐడియా వస్తుంది. ఎవరికైతే ఆర్ఎంఎస్ గురించి ఏమీ తెలియదో వాళ్ళకి, ఆర్ఎంఎస్లో పనిచేయలేదు ఎంతకుముందు వరకు, పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది అయిన తర్వాత మీరు వాల్యూమ్ 7కి సంబంధించి మిగతా వీడియోస్, థియరీ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంసీక్యూస్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. 1 వీడియో ఈజ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్సో యాజ్ ఫార్ యాజ్ వాల్యూమ్ 7 ఈజ్ కన్సర్న్. దిస్ ఈజ్ ఎంసీక్యూస్ వీడియో అనమాట. ఇవన్నీ కూడా చూడండి. అట్లాగే పేపర్ 3 వచ్చేసరికి మీకు 50 మార్క్స్ అనమాట. ఇది ఆప్షనల్ కాదు, దీన్ని ఏమంటారంటే పాస్ అయితే చాలు. ట్రాన్స్లేషన్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు, ఇంగ్లీష్ టు లోకల్ లాంగ్వేజ్ 15 ఎంసీక్యూస్ 15 మార్క్స్ అనమాట. మల్టిపుల్ చాయిస్ 1 మార్క్ ఉంటుంది. అలాగే ట్రాన్స్లేషన్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ 15 to 15 మార్క్స్. ఇది ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ చేయాల్సి ఉంటుంది. లెటర్ రైటింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఇన్ 40 to 50 words, 1 letter writing 10 marks will be there, and you have to attempt this question only in your local language. ఎవరైతే తెలుగులో కాకుండా దీన్ని ఇంగ్లీష్లో రాస్తారో లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ కానీ వాళ్ళకి 0 ఇవ్వబడతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది హుషారుగా ఇంగ్లీష్లో రాసేసి వచ్చేస్తారు ఎస్ఐ రైటింగు, లెటర్ రైటింగు, వాళ్ళకి 0 మార్కులు వస్తాయి. ఎందుకు మార్కులు తగ్గినాయో అర్థం కాదు. పాపం వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఎంసీక్యూస్ కూడా ఏదో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అయ్యి పోతే తప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మిగతా రెండిట్లో టాప్ వచ్చి ఈ 2 నేను ఇంగ్లీషులో రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ప్రశ్నలోనే ఇస్తాడు, లోకల్ లాంగ్వేజ్లో రాయాలని లేకపోతే తెలుగులో రాయాలని క్లియర్గా ఇస్తాడు. క్వశ్చన్లోనే ఎస్ఐ రైటింగ్ తెలుగులో రాయండి అని ఇస్తాడు, లేకపోతే షార్ట్ లెటర్ రైటింగ్ తెలుగులో రాయండి అని ఇస్తాడు. అంత క్లియర్గా ఉన్నా మనం ఏంటంటే ఎగ్జామినేషన్ హడావుల్లో మర్చిపోయి వెళ్తాం అనమాట. ఇది మర్చిపోకూడదు. 3 క్వశ్చన్లు ఇచ్చి ఒకటి రాయమంటారు, రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చక్కటి 2 వీడియోస్ అయితే సపరేట్, లెటర్ రైటింగ్కి ఒక వీడియో, అలాగే ఎస్ఐ రైటింగ్కి ఒక వీడియో, 2 కూడా చేశాను. మీకు మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు లెటర్ రైటింగ్ ఎస్ఐ రైటింగ్లో అంటే కనుక ఈ 2 వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. వొకాబులరీకి సంబంధించి వీడియోస్ చేయడం జరిగింది. ఇట్లా టాపిక్స్ ఏదైతే ఎస్ఐ రైటింగ్ మహిళా సమ్మాన్ లేటెస్ట్గా ఉంది కాబట్టి అదొకటి, ఇంకా ఏదన్నా లేటెస్ట్ టాపిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంపీ, ఓపీ అని, ఐడీసీ అని కానీ ఇట్లా ఏదైనా కానీ అడగటానికైతే స్కోప్ ఉంటుందన్నమాట. ఈ ఎంఎస్ఎస్సి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ది కాబట్టి అలాంటివి అడగటానికి స్కోప్ ఉంటుంది. అలాగే పేపర్ 4 వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీకి సంబంధించి కంప్యూటర్స్ అనమాట. 15 minutes ఉంటుంది. ఇది ఒక క్వశ్చనే ఇస్తారు, అది 25 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి డేటా ఎంట్రీ 600 కీ డిప్రెషన్స్ అనమాట. అంటే ఒక ఆల్ఫాబెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఎంట్రీ అనే మాట ఉంది. ఇందులో డేటా అంటే 1 2 3 4 అక్షరాలు ఉన్నాయి, 4 ఆల్ఫాబెట్స్. ఇక్కడ ఒక 2 స్పేస్లు ఉన్నాయి అనుకోండి, 5 6
7, 8, 9, 10, 11 కీ డిప్రెషన్స్ అనమాట ఈ డేటా ఎంట్రీ అనేది ఇప్పటి వరకు. సో అలా 600 ఇస్తారన్నమాట. ఒక 5% అటు ఇటు ఉండొచ్చు అనేది చెప్తున్నారు. ఈ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట ఇది ఎగ్జామినేషన్. ఇందాకది కూడా క్వాలిఫైయింగ్ నేచర్, ట్రాన్స్లేషన్ అది కూడా క్వాలిఫైయింగ్, ఇది క్వాలిఫైయింగ్. ఎవరికైతే పోస్ట్ మ్యాన్ ఉంటారో పేపర్ 1, పేపర్ 2 కలిపిన కంబైన్డ్ మార్క్స్కి అది మెరిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి పాస్ అయితే చాలు ఈ 2 పేపర్లు 3 and 4. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 75% అంటే 18.75 రావాలి పాస్ అవ్వాలంటే. అలాగే 15 మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీకి 60% రావాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి కూడా 2 వీడియోస్ అయితే సపరేట్ వీడియోస్ చేశాను. ఎవరికైతే అసలు టైపింగ్ ఏదో తెలీదో ఇది ఖచ్చితంగా చూడండి. అలాగే వెబ్సైట్స్ కానీ బుక్స్ కానీ కనుక మీకు జీకేకి సంబంధించి అర్థమెటిక్కి సంబంధించి కావాలంటే కనుక ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ లింక్స్ అయితే ఉన్నాయి, మీకు క్లిక్ చేస్తే మీకు వచ్చేటట్టుగా కూడా పెడతాను. ఈ లూసెంట్ బుక్ కానీ, ఇండియా బిక్స్ కానీ, జీకే టుడే కానీ, హైటెక్ విజయ రహస్యం అని జీకేది బుక్ ఉంటుంది, అది కావాలంటే కూడా తీసుకోవచ్చు. అలాగే బేసిక్ అర్థమెటిక్స్ సంబంధించి ఇండియా బిక్స్ బాగానే ఉంటుంది, ఆర్ఎస్ అగర్వాల్ చూసుకోవచ్చు. అలాగే ఎవరికన్నా మ్యాథమెటిక్స్ బాగా డిఫికల్ట్గా అనిపిస్తే కనుక ఈ వివేక్ స్టడీ సర్కిల్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో లెక్కలు కొంచెం బేసిక్ నుంచి చాలా బాగా బిగినర్స్కి ఉపయోగపడేట్టుగా చెప్తారు, అది చూడండి. ఇక ఫైనల్గా మనకు తెలియాల్సింది ఏంటంటే, మనం ఓకే అండి మనకు సిలబస్ తెలిసింది, దీన్ని ప్రింట్ తీసుకున్నాను, నేను అక్కడ గోడకు అతికించుకుని పెట్టుకుని చూస్తున్నాను అని అంటారు. అప్పుడు మీరేంటంటే ఫస్ట్ ఈ వీడియోస్ని వరుస పెట్టి చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్సెప్ట్ ఫర్ ప్రొడక్షన్ సర్వీసెస్ కూడా కొంతపాటు చూడొచ్చు. నేను అది లేటెస్ట్ అప్డేట్ మీకు ఇండియా పోస్ట్ వెబ్సైట్లో క్లియర్గా అంతా అప్డేట్ అయిపోయింది అనగానే నేను స్టార్ట్ చేసి మీకు ప్రొడక్షన్ సర్వీసెస్ మీద ఎంసీక్యూస్ కానీ థియరీ కానీ చెప్తాను నేను. అయితే కొన్ని పార్ట్స్ చేంజ్ కానీ ఉంటాయి, ఎస్బీ కానీ అట్లాంటివి, అవి మీరు చూసుకోవచ్చు. ఇవి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే చాలామంది పీడిఎఫ్లు ఏముంటాయి ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. మీరు కనుక పీడిఎఫ్లు ఎమ్మటపడి పుస్తకం తీయకుండా నోట్స్ రాయకుండా చదువుతాను పరీక్షలో అంటే కనుక కష్టం అండి. అది మీరు మీ సొంత నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఫస్ట్ వీడియో చూడండి, మీ సొంత నోట్స్ తయారు చేసుకోండి. ఎట్లా నోట్స్ తయారు చేయాలో కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను. రివిజన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ డే రివైజ్ చేయాలి. వాళ్ళు చదివారు, రేపొద్దున కూడా మళ్ళీ ఒకసారి దాన్ని కనీసము ఒకసారి అయితే దాన్ని చూడాల్సి ఉంటుంది. 7th డే 15th డే అలాగే ఎవ్రీ మంత్ నెలకొకసారి అన్నా ఎగ్జామ్ దాకా అన్న కనీసం చదవాలన్నమాట. నోట్స్ రాసుకోండి, ఎంసీక్యూస్ వీడియోస్ చెక్ చేయండి, మాక్ టెస్ట్లు ఏమైనా ఉంటే కూడా చేయండి. అలాగే ఈ నోట్స్కి సంబంధించి ఏదన్నా మీకు డౌట్ ఉంటే కనుక మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మీకు తెలిసిన విషయాలు ఏది నోట్స్లో రాయొద్దు. తెలియని విషయాలు మీకు అర్థమయ్యే భాషలో తక్కువగా యాజ్ ఇట్ ఈస్గా లైన్ కాపీ చేయకుండా మీకు అర్థమయ్యే భాషలో సింబల్గా కానీ లేకపోతే అంకెల్లో అక్షరాల్లో సింపుల్గా రాసుకొని మీరు అది నోట్స్గా పెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ పోస్ట్మెన్ ఎగ్జామినేషన్ సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్ అనమాట. ఈ టెలిగ్రామ్లో కనుక మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయితే కనుక అందులో మీకు ఏదైనా లేటెస్ట్ అప్డేట్ కానీ వీడియో పెట్టినప్పుడు మీకు అందులో లింక్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.